హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ సన్నకార పూస అలాగే పాలకోవా చేశానండి. చాలా రోజుల తర్వాత చేశాను. ఎంత బాగుంటుందంటే పిల్లలు కూడా ఎంతో ఎక్సైటింగ్గా తినేస్తారు. చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసుకునే రెసిపీ. అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా హడావిడి లేకుండా త్వరగా చేసుకునే రెసిపీ ఇది. సన్నకార పూస మరియు ఈ పాలకోవా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా నేను ఈ కారపూస చేయడానికి శనగపిండిని 2 కప్పులంతగా తీసుకున్నాను. ఇందులో టేస్ట్కి తగినంత అంటే నాకు సరిపడంత ఉప్పు వేశాను. అలాగే 1.5 స్పూను పచ్చిమిర్చి పేస్ట్, ఇందులో కొంచెం వాటర్ వేసేసి పల్చగా వాటర్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసినటువంటి శనగపిండిలోకి కొంచెం చిటికెడు పసుపు వేసేసి అది కూడా బాగా కలిసిపోయే విధంగా కలపాలి. అలాగే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వాటర్ని కొంచెంగా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ముందుగా కొంచెం వేసి స్పూన్తో ఇలా కలిపేశాను. అలాగే ఇంకొకసారి కూడా మిగిలిన వాటర్ని అంతా కూడా పోసేసి ఫింగర్స్తోనే మంచిగా పిండిని కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా పిండి ముద్దలు రాకుండా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేసినట్టు పిండిని కలపొద్దు. ఇలా జారుడులాగా మంచిగా పిండిని మెదుపుతూ స్ప్రెడ్ లాగా చేస్తూ మళ్ళీ ముద్దలాగా చేస్తూ చేయాలి. ఇలా చేస్తే పిండి త్వరగా నానుతుంది. కారపూస కూడా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా కలిపేశాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇంకొకసారి ఈ పిండినంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, దగ్గరికి అయ్యింది కదా. ఈ స్టేజ్ మనకి పిండి కరెక్ట్గా నానినట్టు. ఇప్పుడు మనము మురుకుల పీట ఉంటుంది కదా, ఇందులో సన్నది అన్నమాట కారపూస వేసేది, అది తీసుకొని అలాగే మురుకుల పీట లోపలికి మనకి ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నామో కొంచెంగా పిండి ముద్దల సైజ్ని తీసుకొని ఈ మురుకుల పీటలో పెట్టేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసి మీడియం మంటలో ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేడెక్కాక మనము పెట్టేసుకున్నటువంటి పిండిని సన్న కారపూసలాగా ఆయిల్లో వత్తేసుకోవడమే. ఇది కొంచెం వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇది కొంచెం వేగాక కలర్ కొంచెం మారినట్టు అనిపించగానే అటు ఇటు కదిపేసుకొని ఇది తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను. సెకండ్ టైం వరకు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయి ఉంటుంది. సో అప్పుడు కూడా స్టవ్ని చిన్న పెట్టేసి ఇంకొకసారి వేసేసేయండి. మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. ఇలా అంతా కూడా కారపూసలాగా వేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కారపూస. ఇప్పుడు పాలకోవా చేసుకుందాము. ఈ పాలకోవా కూడా టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని తీసుకున్నాను. ఇది కూడా మొత్తం ప్రొసీజర్ లో ఫ్లేమ్లోనే చేయాలండి. సో ఇది కొంచెం మెల్ట్ అయ్యాక 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండిని కూడా ఈ నెయ్యిలో మొత్తం వేయించాలి. కలిసిపోయే విధంగా బాగా వేయించి కలుపుతూనే ఉండాలి. వాసన అంటే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది. ఎక్కడ కూడా మీడియం ఫ్లేమ్ పెట్టవద్దు, లో ఫ్లేమ్లోనే బాగా వేయించేసేయాలి. ఇలా పొడిగా విడిపోతూ ఉంటుంది ఫస్ట్లో. సో ఈ స్టేజ్లో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఇలా మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ పిండిని కలుపుతూనే ఉండాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే కలపడంలోనే ఉంటుందండి ఈ పాలకోవా స్వీట్ చేయడము. బాగా కలుపుతూనే ఉంటే టెక్స్చర్ అనేది ఒకసారి ముద్దలాగా ఒకసారి పలుకు టైప్ లాగా వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే మిడిల్లో నెయ్యిని యాడ్ చేస్తూ బాగా వేయిస్తూనే ఉండాలి. వేయించడంలోనే ఉంటుందండి. ఎక్కడ కూడా అడుగంటనీయకుండా చూసుకుంటూ కలుపుతూనే ఉండాలి. అలా నెయ్యి వేస్తూ యాడ్ చేస్తూ ఉంటే ఇలా సిల్కీ టెక్స్చర్ లాగా మనకి మైదాపిండి అనేది వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో వచ్చేసరికి కొంచెం మైదాపిండి కలర్ మారుతుంది. అలాగే వాసన కూడా రావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 2 మినిట్స్ ఇంకా కొంచెం సేపు వేడెక్కనివ్వాలి.
లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి సుమారు 15 నిమిషాలు పడుతుందండి. ఇదంతా కూడా మంచిగా ఆయిల్ వదులుతూ సిల్కీ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రూమ్ టెంపరేచర్ లోపలికి చల్లారించుకోవాలి. చూసారు కదా, ఇలా రూమ్ టెంపర్ ఒక గిన్నెలోకి తీసేసుకొని గరిటెతో కలుపుతూ రూమ్ టెంపరేచర్ లోపలనే గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఒక గిన్నెడు చక్కెర, అందులో ఒక ఇలాచీ వేసి చక్కెర పొడిని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చినటువంటి ఈ మైదాపిండి మిశ్రమంలోకి ఈ చక్కెర పిండిని ఫస్ట్ కొంచెం వేసి ఒకసారి కలిపేసేయాలి. ఒకటేసారి మొత్తం వేయొద్దు, వేస్తే పల్చగా అవుతుంది. కాబట్టి ముందుగా ఒకసారి వేసాక బాగా కలిపేసి మొత్తం చక్కెర కలిసిపోయే విధంగా కలుపుతూనే ఉండాలి. ఒకటే డైరెక్షన్లో స్లోగా కలపాలి, స్పీడ్గా చేయొద్దు. ఇప్పుడు అది కలిసిపోయాక ఇంకొకసారి సెకండ్ ట్రిప్ కూడా చక్కెర పౌడర్ని వేసి బాగా కలిపేయాలి. మనం కలుపుతూనే ఉంటే పిండి గట్టిగా పడుతుంది. చూడండి, టెక్స్చర్ కోవా టెక్స్చర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మిగిలిన చక్కెర పొడిని కూడా మొత్తం వేసేసి ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్ రావాలి మనకి. ఇలా వచ్చేసాక ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి దీన్ని సెట్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి బటర్ పేపర్ వేసేసి ఇదంతా కూడా వేసేసి మంచిగా సెట్ చేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ పాటు దీన్ని చల్లారనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని తీసేసి ప్లేట్లోకి తీసేసుకొని మీకు నచ్చినటువంటి షేప్స్ లోపలికి వీటిని కట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్. మనం కట్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత బాగుంటుందో. టెక్స్చర్ కూడా మీకు ఎక్కడ మైదాపిండితో చేసినట్టు అనిపించదు, అంత బాగుంటుంది ఈ స్వీట్. చూడండి ఎంత ఈజీగా బ్రేక్ అవుతుందో, ఎక్కడ కూడా పిండిలాగా అనిపించట్లేదు. చూడండి, మిల్క్ పౌడర్ కానీ ఏది కూడా వాడకుండా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే వాడేసాము. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పాలకోవా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Pallavi All City. And thanks for watching Pallavi All City. Bye.